ఒక వ్యక్తి ఒక పెద్ద శక్తిగా ఎదిగిన రోజు డెఫినెట్లీ గౌరవనీయులు కేపీసీ అనే పేరు గుర్తురాగానే టక్కున ఎవరికైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా డెఫినెట్లీ ఇండస్ట్రియలిస్టులు ఎక్కడున్నా కేపీసీని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడున్నా అందరికీ గుర్తొచ్చే పేరు అనిల్ కుమార్ కామిశెట్టి గారు. వారి 50th బర్త్డే సెలబ్రేషన్స్, గోల్డెన్ జూబ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా స్టార్ట్ అయిపోయాయి. మరి ఏకే అట్ 50 అనే నినాదంతో ముందుకు వెళ్తూ కేపీసీ నుండి విచ్చేసిన బంధుమిత్రులకు, మా కుటుంబ సభ్యులకు, మా వసుదైక కుటుంబం ప్రతి ఒక్కరికి సాదర స్వాగత సుమాంజలి తెలియచేస్తూ కొద్ది నిమిషాల్లో అత్యద్భుతంగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అండ్ మనందరి ఫేవరెట్ సింగర్స్, మనకి చాలా సుపరిచితులు, అలాగే మనందరి ఫేవరెట్ పర్ఫార్మర్స్, యాంకర్స్ చాలామంది రాబోతున్నారు. ఆ సస్పెన్స్ వీడాలి అంటే మీరు అందరూ హ్యాపీగా లోపలికి వచ్చి కూర్చోవాలి. నా వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు, ఈ వాయిస్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే బయట కారిడార్లో ఉన్నారో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్, అందరినీ వచ్చి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఏకే అట్ 50 డెఫినెట్లీ 50 years ఆఫ్ టుగెదర్నెస్, 50 సంవత్సరాల ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వారితో మనందరిది. సో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి సాదర స్వాగత సుమాంజలి తెలియచేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో ది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్, మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, మీరు అందరూ ఎంజాయ్ చేసే మంచి అలా పాటల ప్రపంచం, వేరే సంగీత ప్రపంచాన్ని పరిచయం చేయడానికి చాలామంది నోన్ సెలబ్రిటీస్, మనందరి ఫేవరెట్ సింగర్స్ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేసేసుకుందాం. వాళ్ళందరినీ మీ అందరికీ పరిచయం చేస్తాను డెఫినెట్లీ. సో ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు, కౌంటర్స్ దగ్గర నుంచున్న వాళ్ళు, ఎవరైతే నిలబడి ఈ కార్యక్రమాన్ని చూద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ బీ సీటెడ్. ఒక 10-15 minutesలో అయిపోయే ప్రోగ్రామ్ కాదు ఇది. సో అందరు కూర్చుంటే ఏం జరుగుతుంది ప్రెమిసెస్లో, ఇక్కడ ఏం జరగబోతుంది, అలాగే అనిల్ గారి రాయల్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూడాలంటే మీ అందరి సపోర్ట్ మాకు 100% అవసరం. అండ్ సుశీల్ గారు, అనిల్ గారు, నవీన్ గారు, వాసురావు గారు, దే ఆర్ ద లీడర్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ కేపీసీ. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి వన్స్ అగైన్. అండ్ మా సుధారాణి చల్లా గారు, ఆవిడ పేరు వినగానే నాకు ఆ ఫౌండేషన్ గుర్తొస్తుంది. మేడం థ్యాంక్ యూ అండ్ వెరీ నైస్ మీటింగ్ యూ హియర్. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అని ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు. సో నేను మాటల్లో చెప్పలేనివి కూడా ఆవిడ చేతల్లో చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సుధారాణి గారికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంక ఎంటర్టైన్మెంట్లోకి దూకేద్దాం. పర్ఫామ్ చేయబోతున్నా మా స్వరాంజలి కూడా అంతే గొప్ప బ్రాండ్. పాటలు, ఒక మంచి సాహిత్యం ఉన్న పాట వినాలి అంటే, లేకపోతే నిజంగా యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీ వరకు అడుగులు వేయించాలి అంటే గుర్తొచ్చే పేరు అన్డౌటెడ్లీ స్వరాంజలి. దశాబ్ద కాలం క్రితం 2014లో మొదలైనటువంటి ప్రయాణం. కవితా చక్ర గారు, ఈ పేరు డెఫినెట్లీ వెరీ వెరీ రెనౌడ్ అని చెప్పాలి. ఆవిడ పేరు వినగానే వెరీ టాలెంటెడ్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆవిడ స్వతహాగా సింగర్, రైటర్, పాడుతా తీగ 1996లో జరిగిన సిరీస్లో కంటెస్టెంట్. సో ఆలాపన ప్రోగ్రాం ద్వారా జడ్జిగా వెళ్ళి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఎంతోమంది యంగ్ టాలెంట్ని, యంగెస్ట్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయించే గొప్ప వ్యక్తి. సో కొద్దిసేపట్లో కవితా చక్ర గారు కూడా ఈ వేదిక మీద పర్ఫామ్ చేయబోతున్నారు. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ వండర్ఫుల్ సింగర్స్ని పరిచయం చేసేస్తూ మనందరి ఫేవరెట్ సింగర్, జీ సరిగమప కంటెస్టెంట్ అండ్ తెలుగు ఫిలిమ్స్లో చాలా పాటలు పాడినటువంటి క్యూటెస్ట్ వాయిస్ అని చెప్పాలి, వెరీ టాలెంటెడ్ యంగ్ సింగర్ వల్లి గాయత్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ వల్లి గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ మార్కింగ్ యువర్ ప్రెజెన్స్. అలాగే పాడుతా తీగ ద్వారా తెలుగు వారు ఎక్కడున్నా మనందరి మనసులో గెలుచుకున్నటువంటి భవ్య తుమ్లూరు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దాం ప్లీజ్. అండ్ 2022లో సెన్సేషనల్ ప్రోగ్రామ్ జీ సరిగమప ద్వారా మనందరికీ సుపరిచితులు. సో వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఆ తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా, దేశాంతరాలు, ఖండాంతరాలు ఎక్కడున్నా వాళ్ళు తెలియని వారు ఉండరేమో. అండ్ జీ సరిగమప 2022లో ఫస్ట్ రన్నరప్గా నిలిచిన సింగర్. లియో మూవీ, గోపి సుందర్ గారి మ్యూజిక్లో, బెదుర్లంక మూవీలో మణిశర్మ గారి దగ్గర కంపోజింగ్ ఫర్ వెబ్ సిరీస్, ఇలా చెప్తూ పోతే తన టాలెంట్ ఇలాంటి టాలెంట్ కాదు. వెల్కమింగ్ సుధాంశు, గట్టిగా చెప్పడంతో వెల్కమ్ చేద్దాం. సుధాంశు మోస్ట్ వెల్కమ్. అలాగే 2022లో అంటే తన పేరు చెప్పే కన్నా శ్రీముఖి అనగానే టక్మన్ గుర్తొస్తుందేమో ఆయన పేరు, ఆ సింగర్ పేరు.
అండ్ తను దేవరా మూవీలో లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్, ఆయుధ పూజ పాట పాడారు, భారతీయుడు 2లో పాడారు, అలాగే మెకానిక్ రాకీ, హుకుం తెలుగు మలయాళం మల్టిపుల్ లాంగ్వేజెస్లో పాడుతూ దూసుకుపోతున్న సెన్సేషనల్ సింగర్, జీ సరిగమప సెకండ్ రన్నరప్ గా నిలిచిన 2022 సాయి శ్రీ చరణ్. చరణ్ వెల్కమ్. చరణ్ బాగుందా మా శ్రీముఖి? అందరూ బాగానే ఉన్నారు, నేను కూడా బాగానే ఉన్నాను. వెరీ గుడ్. చరణ్ వెల్కమ్. అండ్ పాడుతున్న సింగర్స్ కి కోరస్ అందించడానికి వి హావ్ శ్రీచందన అండ్ అమూల్య, హరీష్ అండ్ స్వామి విత్ us. అండ్ ఇంకా కొంతమంది సెన్సేషనల్ సింగర్స్ జాయిన్ అవబోతున్నారు. ఇప్పుడైతే నా మాటలు కట్టిపెట్టి వీళ్ళ పాటల్లోకి వెళ్ళిపోతూ థ్యాంక్ యూ. ఇంకా కుమ్మేండి అనిల్ గారికి ఒక మంచి బర్త్డే ట్రీట్ ఇచ్చేయాలి. మీరు మా అందరికీ మంచి సంగీత ప్రపంచాన్ని పరిచయం చేయాలి. ఓవర్ టు యూ. You're a star in the sky, come with me now. You have my desire. Na tora, Dilara, Aradhya. కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. చేరాలి లేదా నీ చెల్లి నడవంపులో సాగాలి అంత తేడాలు తేలాక తెలిసేది ఎవరేమిటో ఇలాగే Lady
ఆలపించడానికి శ్యామ్ సింగరాయ్ నుంచి సిరివెన్నెల పాడుతూ వచ్చేస్తున్నాడు. సూదింగ్ వండర్ఫుల్ మెలడీ. ఓ టు చరణ్. థ్యాంక్ యూ. కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దులలో మగత మరచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కదా తన నవ్వులలో తడుకు తడుకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో చణకు చణకు సరికొత్త కళ ఓ చాంగురే ఇంతటి దానా సిరి అన్నది ఈ చారద రాత్రి మిలమిలా చెలి కన్నుల తల కలలను కనుగొని అచ్చరుపున మురిసి అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అర్థము చూపగా పుట్టినదేమో నారీ సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న పామని సరిసాటి ఎదమేని పలకరిస్తున్న శ్యాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని కలబోసే మోసులే పూసే ఆశలే రాత్రి పూసిన వేకువరే కలు రాసిన తీరవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కమరుల కథకడి కదిలెను రేపటి కథలకు ముందుడిలా నువ్వులలో తడుకు తడుకు తన చంపలలో చమకు చమకు తన మువ్వలలో చెడుకు చెడుకు సరికొత్త కదా ఇది దాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదిలాగో తనకైనా తోచనే లేదు మాటికి ఇప్పుడిప్పుడే మనసైన రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరింటికి మించి తమయదలే తడిసిన ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తడుకు తడుకు తన